నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. నందమూరి తారక రామారావు గారు ఆంధ్రావారే అయినప్పటికీ కూడా ఆయనను ప్రాంతాలతో ముడిపెట్టి చూడలేం. ఒక కళాకారుడిగా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనగా ఎంతమంది అభిమానులు ఉన్నారో మనం చూసాం. ఇప్పుడు ఆయన విగ్రహ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మైత్రివనంలో పెట్టాలి అని ఇప్పుడు దానికి సంబంధించిన లొల్లి నడుస్తోంది, రచ్చ నడుస్తోంది. ఎందుకు ఈ వివాదం, ఎందుకు భిన్నాభిప్రాయాలు? అంటే ఆంధ్ర ప్రాంతపు పెత్తనం ఇంకా నడుస్తోంది అనటానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే రేవంత్ రెడ్డి గారు బంధంగా చూస్తారు వాళ్ళిద్దరిని. అంటే గురు శిష్య బంధం అంటే ఈ అనుమానం రావడానికి వరుసగా జరిగిన సంఘటనలు. ప్రధానమంత్రి గారి పర్యటన జరిగింది ఈ మధ్య కాలంలోనే. ప్రధానమంత్రి గారు మీరు మాతో ట్రావెల్ అయితే బాగుంటుంది కదా అని ఒక చిన్న సూచన చేశారు ముఖ్యమంత్రి గారికి. ఈయన కూడా ముసిముసిగా నవ్వారు. నువ్వు సమర్థుడైన నాయకుడివి, నువ్వు మాతో పాటు నడిస్తే ఇంకా అద్భుతమైన విజయాలు సాధించవచ్చు, తెలంగాణకు చాలా మేలు జరుగుతుంది మాతో నడిస్తే అని చెప్పాడు ఆయన. ఈయన నవ్వారు. తర్వాత నేను 34 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాను అన్నారు తప్ప నా పార్టీ అధికారంలో ఉంటుంది 34 వరకు అనలేదు. అదొక లింకు. కాబట్టి ఈయన మీద ఆయన చూపు ఉంది, మోడీ గారి చూపు ఉంది. వచ్చే ఎన్నికల్లో నేను ఇక్కడ కాషాయ ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయించాలి అని ఆ రోజు సాయంత్రం జరిగిన బీజేపీ మీటింగ్లో ఆయన చెప్పాడు. కాబట్టి ఈయన్ని ఇక్కడికి లాక్కొచ్చి ఈ పార్టీ నాయకత్వం అప్పచెప్పి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయటం అనే ఒక స్కీమ్ ఏదో వాళ్ళ బ్రెయిన్లో డిజైన్ అవుతోంది అనేది ప్రపంచానికి అర్థమైంది. ఆ బాధ్యతని చూసే ప్రోగ్రాం ఆయనకు అప్పచెప్పారు చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు ఆర్గనైజ్ చేయాలి అనే బాధ్యత అప్పచెప్పటం. ఈయన ఇదే టైంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇన్సిడెంట్ జరగటం, ఆ వివాదం, ఆ సందర్భంగా ఈ విగ్రహం పెట్టడం అనేది ఒక ఇష్యూగా మారి ఒకవైపు తెలంగాణకు చెందినటువంటి వాళ్ళ విగ్రహాలు ఏవీ పెట్టకుండా మీరు ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతపు వాళ్ళ విగ్రహాలే పెట్టుకుంటూ వెళ్ళిపోతారా అని ఒక మాట దొర్లింది అటు నుంచి. రామారావు గారి విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో ఉండగా మళ్ళీ ఇప్పుడు కొత్త విగ్రహం అవసరమా? మీరు ఆ ప్రదేశంలో గద్దర్ గారి విగ్రహం పెట్టండి, లేకపోతే సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళు అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి జరిగినటువంటి ఉప ఎన్నికలో ఆయన హామీ ఇచ్చాడు, నేను ఇక్కడ ఎవరు అడ్డుకున్నా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాను అన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆయనకి ఒక ప్రోగ్రాం ఉంది, ఆ ప్రాంతంలో ఎవరి ఓట్లు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో, పర్టికులర్గా ఆ ఏరియాలో సినిమా రంగానికి చెందినటువంటి ఓట్లు ఉన్నాయి, అలాగే ఫిలిం నగర్తో లింక్ ఉన్నటువంటి నియోజకవర్గం అది. కనుక అక్కడ 2 వాగ్దానాలు చేశాడు ఆయన. కృష్ణానగర్లో ఉన్నటువంటి సినిమా కార్మికుల కోసం ఒక స్కూల్ కడతాను, 3 ఎకరాల స్థలంలో ఒక కార్పొరేట్ స్కూల్ తరహా ఒక స్కూల్ నిర్మాణం జరుగుతుంది, అలాగే ఇక్కడ మీ పిల్లలకు ఉచిత విద్యతో పాటు ఉచిత భోజన వసతి కూడా ఉంటుంది అని చెప్పాడు ఆయన. అది ఇంకా మొదలవ, కానీ విగ్రహం పెట్టడం అనే పని అయితే కంప్లీట్ చేశాడు, కంప్లీట్ అయిపోయింది. సినిమా రంగం మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతపు ఇన్ఫ్లుయెన్సే నడుస్తోంది అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఈ క్షణం వరకు తెలంగాణ జీవితాలను ప్రతిబింబించే సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఉద్యమం జరుగుతున్న టైంలో తెలుగు హీరోలు 2-3 సినిమాల్లో తెలంగాణ ప్రాంతంలో లొకేట్ అయ్యారు. రేసు గుర్రం, అలాగే లౌక్యం అనే సినిమాల్లో హీరోలు వరంగల్లో ఉన్నారు, ఆ కథ వరంగల్లో జరుగుతోంది అని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 100 సంవత్సరాల తెలుగు సినిమా ప్రయాణంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే అల్లు అర్జున్ వరకు ఎప్పుడూ కూడా, రామ్ చరణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ హీరో సినిమాల్లోనూ ఆయన 300 సినిమాల్లో నటించాడు రామారావు గారు. కృష్ణ గారు 300 చిల్లర చేశాడు, 340 ఏమో చేశాడు ఆయన. నాగేశ్వరరావు గారు 240 సినిమాలు నటించారు.
వీళ్ళెవరూ కూడా వాళ్ళు నటించిన సినిమాల్లో వాళ్ళు పుట్టే ప్రాంతం, వాళ్ళ హీరో పాత్ర పుట్టే ప్రాంతం ఆంధ్ర అయి ఉంది తప్ప తెలంగాణ కాలేదు. కానీ ఈ ఉద్యమం నడిచేటప్పుడు ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా కొన్ని ఇప్పుడు ఫిదా లాంటి సినిమా ఉంటుంది సార్, తెలంగాణ యాసతోనే ఉంటుంది, బలగం ఉంటుంది, తెలంగాణ ఏరియాలో జరిగే నమ్మకాలకు సంబంధించి ఉంటుంది. అరుదుగా వచ్చిన సినిమా. అండ్ ఇలా అవుతుందనే ప్రతి ఛానల్లోనూ ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు తెలంగాణ స్లాంగ్ తో పెట్టింది కూడా రకరకాలుగా వాడేసుకుంటున్నారు. కానీ నిజానికి తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించేటువంటి సినిమాలు అయితే రాలేదు. అంటే అవి చేస్తాము, వాటి కోసమే డెడికేట్ అవుతాము అని చెప్పిన వాళ్ళు ఎవరు ఒక్క సినిమా కూడా తీయలే. ఎన్ శంకర్ గారి దగ్గర నుంచి ఎందుకు రాలేదు? నరసింహరావు గారు వీళ్ళందరూ ఉన్నారు, అల్లాని శ్రీధర్ గారు వీళ్ళందరూ ఆ రోజు మాట్లాడిన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు తెలంగాణ ఉద్యమ కాలంలో. వాళ్ళ దగ్గర నుంచి ఒక్క సినిమా ఎందుకు రాలేదు? రాకపోవడంలో సినిమా పరిశ్రమ పాత్ర ఎంత, ఇక్కడ సినిమా పరిశ్రమను నడిపిస్తున్న వాళ్ళ పాత్ర ఎంత అనేది ఒక చర్చ ఉంది ఆల్రెడీ. అందుకని తెలంగాణ సమాజం పైడి జయరాజు గారి విగ్రహం పెట్టచ్చు కదా. మీకు అంతగా సినిమా రంగాన్ని ఏదో చేయాలి అనుకుంటే, ఆయన బాలీవుడ్లో తెలుగు సినిమా ఖ్యాతిని చాటినటువంటి నటుడు, తెలంగాణ వాడు, ఆయన్ని పెట్టచ్చు కదా. లేకపోతే శ్యామ్ బెనగల్ ఉన్నాడు, నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సొంత స్థలాన్ని ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడం కోసం డొనేట్ చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టచ్చు కదా. దాశరథి కృష్ణమాచార్యులు గారి విగ్రహం పెట్టచ్చు కదా. తెలంగాణ ప్రాంతానికి ఆయన చాలా సర్వీస్ చేశాడు. అలాగే సినిమా రంగానికి కూడా చాలా సేవ చేశాడు. ఆయన్ని ఎవరు పట్టించుకోరు. కనీసం ఇవన్నీ కాదు, తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్కు రావాలి అని కోరికతో సినిమా పరిశ్రమకు అప్పీల్ చేసి సినిమా పరిశ్రమ ఇక్కడ రావడానికి మొదటి మాట మాట్లాడినటువంటి కొండా రంగారెడ్డి గారి విగ్రహం పెట్టచ్చు కదా. ఇది వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి డిమాండ్. అందుకని ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం వెనకాల ఒక ప్రోగ్రాం ఉంది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి. అంటే రాజకీయాల కోసమే ఆ విగ్రహాన్ని కూడా వాడుకున్నారు అని అనుకోవాలి. అంతే, ఆయనకి అంటే ఒక పర్పస్ నెరవేరుతుంది. రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో ఈ ఇన్ఫ్లుయెన్స్తో ఆంధ్ర ప్రాంతపు ఓట్లు వేయించే ఒక బాధ్యత ఎన్టీ రామారావు గారి మీద పెట్టాడు ఆయన. నీ విగ్రహం ఏదో పెట్టేస్తున్నావు, ఇక్కడ ఆవిష్కరించావని ఆనందపడద్దు రామారావు గారు, మీ మీద ఒక బాధ్యత కూడా ఉంది. మీ సినిమా వాళ్ళ ఓట్లు, మీ ఆంధ్ర ప్రాంతపు ఓట్లు అవన్నీ కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి, కార్పొరేటర్లుగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన వారికి పడాలి, 40% పడాలి. అలా పడితే అప్పుడు మేము గెలుస్తాం, మాకు ఒక ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మీ వర్ధంతులు జయంతులు మేము ఘనంగా చేస్తాం ఇక్కడ. నిజానికి ఎన్టీ రామారావు గారి రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది? ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకంగా మొదలయ్యాడు. కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోశాడు. దుష్ట కాంగి నికృష్ట పాలన అనే విచిత్రమైన సమాసాలతో తిట్టేవాడు. కుక్కమూతి పిందెలు అనేవాడు. రకరకాల పదాలు ప్రయోగించేవాడు ఆయన. ఇందిరాగాంధీ గారి మీద కూడా చాలా సీరియస్ క్రిటిసిజం ఉండేది. ఆవిడని ఖలిస్తాన్ ఉద్యమకారులు చంపేసిన సందర్భంలో కూడా ఆ ఉద్యమం పట్ల ఆవిడ వ్యవహార శైలి సరిగా లేకపోవడం వల్లనే ఈ మరణం జరిగింది అని ఓపెన్గా మాట్లాడాడు ఆయన ఎన్టీఆర్. ఇది ఒక అంశం. రామారావు గారు జీవితాంతం కాంగ్రెస్కు వ్యతిరేకంగానే యుద్ధం చేస్తూ వెళ్ళాడు. పార్టీకి వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీని కూడా పెట్టారు. పెట్టి యుద్ధం వాళ్ళతోనే నడిచింది. అంతకంటే ఇంకొక ట్రాజడీ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు, తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరిన సందర్భంగా మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సర్క్యులేషన్లోకి వచ్చినాయి. ఆ రోజున ఆయన ఏం చెప్పాడంటే, తెలుగుదేశం పార్టీలోంచి వచ్చేసాడు. ఆయన వచ్చేసి కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు చాలా అహంభావి అని మాట్లాడాడు. ఎంతటి అహంభావో ఉదాహరణ కూడా చెప్పాడు ఆయన. అంటే రామారావు గారు సీఎంగా ఉండగా ఒక క్యాబినెట్ మీటింగ్లో ఆయన చెప్పిన అంశాలు, అంటే బడ్జెట్ మీద చర్చ జరిగింది ఆ రోజు క్యాబినెట్లో. బడ్జెట్ ఇలా ఉండాలి అని ఆర్థిక మంత్రికి ఆయన కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. ఈ సజెషన్స్ క్యాబినెట్ మీటింగ్లో రామారావు గారు ఇచ్చారు అని బయటకు వచ్చేసింది, పేపర్లో వచ్చింది మర్నాడు పొద్దున్నే. ఆయన షాకు, ఇదేంటి మనం క్యాబినెట్లో మాట్లాడిన మాటలు ఎలా బయటకు వచ్చినాయని మొత్తం మంత్రులందరినీ రద్దు చేశాడు ఆయన. అందరినీ తీసేసి అన్ని శాఖలు తన దగ్గరే పెట్టుకున్నాడు కొంతకాలం. అంతటి నియంత,
అంతటి అహంభావి అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడిన వీడియోలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. మరి ఆ రోజున మీకు నియంతగా అహంభావిగా కాంగ్రెస్ వ్యతిరేకిగా ఇందిరాగాంధీ మీద దాడి చేసేటువంటి మనిషిగా ఎలా కనిపించాడు అనేది ఒక ప్రశ్న. ఆయన సమాధానం చెప్పాలి. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, మొన్న ఆయన ఆవిష్కరణ సభలో ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో వర్ధిల్లుతున్నటువంటి నాయకులందరూ ఎన్టీ రామారావు గారి పుణ్యం వల్లనే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ లేకపోతే దేవేంద్ర గౌడ్ ఉండేవాడా, ఎన్టీఆర్ లేకపోతే కేసీఆర్ ఉండేవాడా, ఎన్టీఆర్ లేకపోతే ఆయన వరంగల్ జిల్లాకు చెందినటువంటి కడియం శ్రీహరి ఉండేవాడా, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. మరి ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు చివరికి కేటీఆర్ నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పేరే అది, ఆయన రామారావు గారి పేరే పెట్టారు రామారావు గారు. కాబట్టి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ. ఈ వ్యవస్థను తీసేశాడు ఆయన, పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేశాడు, మనకు చాలా మేలు చేశాడు అని చెప్తున్నాడు. అలాగే అక్కడ వాళ్ళని కూడా తీసేశాడు కదా, కరణం మున్సబుల్ని ఆంధ్రాలో అదొక విధానంగా తీసుకొచ్చాడు ఆయన. దానివల్ల తెలంగాణలో ఒక మేలు జరిగింది, ఆంధ్రాలో ఇంకో మేలు జరిగింది. దాంతోపాటు ఆయన ఎండోమెంట్ యాక్ట్ కూడా తీసుకొచ్చాడు, అది మాట్లాడలేదు ఈయన. ఎండోమెంట్ యాక్ట్ ఆయన అర్చకులకి అనువంశక అర్చకత్వం రద్దు చేశాడు. రద్దు చేసి మీరు కూడా ప్రభుత్వ అంటే మీకు కూడా రిటైర్మెంట్ ఉంటుందని చెప్పాడు అర్చకులకి. దాని మీద పోరాటమే కదా చిలుకూరు బాలాజీ టెంపుల్ వాళ్ళు చేసింది ఇంతకాలం. ఆ రోజున దానికి వ్యతిరేకంగా నిలబడింది కాంగ్రెస్. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో అది సుప్రీంకోర్టులో పోయేలా చేశాడు ఈయన. చేస్తారని ఎన్నికల వాగ్దానం చేశాడు. ఇలా చెప్పుకుంటూ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకని కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారితో చాలా యుద్ధం ఉంది ఆయన. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆయన ఖలిస్తాన్ అనే ప్రస్తావన వచ్చింది. ఆవిడ మరణానికి కారణం వాళ్ళు కాబట్టి ఖలిస్తాన్ ఉద్యమకారులతో నేను వెళ్ళి మాట్లాడతానన్నాడు ఎన్టీ రామారావు. అలాగే అస్సాం గణ సంగ్రామ పరిషత్ వాళ్ళతో మాట్లాడాడు. దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను అందరినీ ఒక చోటకు తీసుకొచ్చి విజయవాడలో సమావేశం పెట్టాడు. కాశ్మీర్ నుంచి ఫారూక్ అబ్దుల్లాని కూడా తీసుకొచ్చి, ఎంజి రామచంద్రని, రామకృష్ణ హెగ్డే గారిని, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి దేశంలో జరుగుతున్న అన్ని వేర్పాటువాద ఉద్యమాలతోనూ తాను ప్రత్యక్షంగా మాట్లాడతాను, సంఘీభావం పెట్టుకుంటానని ఓపెన్గా చెప్పిన మనిషి. రహస్యంగా మాట్లాడలేదు ఆయన, బహిరంగంగానే చెప్పాడు. ఆయన మీద కార్టూన్లు వేశారు. ఆయన ఏదో సంచిలో బిస్కెట్లు పెట్టుకుని వెళ్తూ ఉంటాడు, అక్కడ ఖలిస్తాన్ పూలు వస్తూ ఉంటుంది, ఈయన బిస్కెట్లు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈనాడులో కార్టూన్ ఆ రోజున. కాబట్టి ఆయన ఓపెన్గానే మాట్లాడాడు, నేను అందరితోనూ మాట్లాడతాను, అందరినీ కలుపుకుని పెడతాను, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమిని అధికారంలోకి తీసుకొస్తాను, నేషనల్ ఫ్రంట్ అనే పేరుతో. ఇవన్నీ ఓపెన్గా మాట్లాడిన పెద్ద మనిషి ఆయన. ఇంత వ్యతిరేకంగా కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల హక్కులను అణిచేస్తోందని మాట్లాడాడు. ఇంత మాట్లాడిన ఆయన విగ్రహాన్ని కాంగ్రెస్ పెట్టడం అనేది ఒక గొప్ప విషయం అయితే, ఈయన విగ్రహం పెట్టడం ద్వారా ఏదో ప్రయోజనం ఆశిస్తున్నారు అనేది ఒక అంశం. దానికంటే కూడా ఈయన కూటమితో జతకట్టడం అనే యాంగిల్లో దీన్ని, అంటే ఆ రోజు వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా దాదాపుగా రామారావు గారి కులానికి చెందిన వాళ్ళకే అధిక ప్రాధాన్యత దక్కింది. అక్కడ మండవ వెంకటేశ్వరరావు గారు వీళ్ళే కనిపించారు తప్ప జనరల్ కాంగ్రెస్ అంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మల్లు, ఆయన లేడు. సినిమాటోగ్రఫీ మంత్రి గారు కనిపించలేదు వేదిక మీద. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు, శ్రీధర్ బాబు గారు కనిపించలేదు, వాళ్ళు ఎవరూ రాలా, ఈయన మాత్రం వెళ్ళారు. ఈయన పిసిసి ప్రెసిడెంట్ వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరిపి రామారావు గారి పైగా ఆయన ఒక బీభత్సమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన టోటల్ ఉపన్యాసం అంతా ఇందిరాగాంధీ గారు ఏం ఆలోచించారో రామారావు గారు అదే చేశారు అని చెప్పాడు. ఆయన ఆవిడ ప్రతి ఒక్కరికి కనీసం ఒళ్ళు దాచుకోవటానికి గుడ్డలు ఉండాలి అని ఆవిడ అనుకున్నారు. రామారావు గారు జనతా వస్త్రాలు అన్నారు. ఈ దేశంలో పేదరికం ఉండకూడదు, గరీబీ హటావో అన్నారు ఆవిడ. ఈయన 2 రూపాయలకే కిలో బియ్యం అన్నాడు. ఇలా ప్రతిదీ పోల్చుకుంటూ వెళ్ళాడు ఆయన. ప్రతి డైలాగ్కి ఓపెనింగ్ ఇందిరాగాంధీ గారు, ఎండింగ్ ఎన్టీ రామారావు గారు. ఈ 2 పేర్లతో నిర్మాణం చేసుకుంటూ ఆయన ఉపన్యాసం సాగింది. కానీ రామారావు గారికి ఆయన ప్రజా సంక్షేమం ఆలోచించాడు, చాలా చేశాడు. కానీ ఆయనకి ఇంకొక ముఖం ఉంది. ఆ రెండో ముఖం గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు. ఆయనకి ఇందిరాగాంధీ గారికి వేరే పోలిక ఉంది. అంటే ఈ దేశంలో జరిగినటువంటి చాలా ఉద్యమాలని
దుర్మార్గంగా అణిచేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారికి ఉంది, రామారావు గారికి కూడా ఉంది. పోలీసులకి పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి ఆయన ఎన్నికల సభలో ఖమ్మంలో మాట్లాడుతూ నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మిస్సింగ్ మరణాలు అనే పేరుతో అరెస్ట్ చేసినటువంటి నక్సలైట్లను కోర్టుకు పెట్టడం కాదు, లేదు వాళ్ళని ఎన్కౌంటర్లో చంపేసి ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్పడం కూడా కాదు, చంపేసి వాళ్ళని దహనం చేసేసి మాకు తెలియదు అని బుకాయించటం. ఇది రామారావు గారు ఒక కళగా అభ్యసించి చేశాడు. అది మల్లికార్జున్ ప్రసాద్ అనేటువంటి ఒక నాయకుడిని విజయవాడలో అరెస్ట్ చేసి ఆయన్ని చంపేసి ఆయన అరెస్ట్ చేశారనే విషయం అందరికీ తెలుసు. హైదరాబాదులో ఐలయ్య రాజమల్లు అనేటువంటి ఇద్దరు పీపుల్స్ వార్ నాయకులను అరెస్ట్ చేసి సినిమా థియేటర్లో అరెస్ట్ చేశారు. ఉమర్ ముఖ్తార్ సినిమా చూసి బయటకు వస్తుండగా అరెస్ట్ చేసి వాళ్ళని చంపేసి మాకు తెలియదు అని బుకాయించారు ఆయన. ఇదొక ఫేస్ ఉంది. మిస్సింగ్ మరణాలు అనే ఒక క్రియేటివిటీ ఉంది ఆయన అకౌంట్లో. ఆవిడ కూడా అలాంటి కార్యక్రమాలే చేశారు. ఖలిస్తానంటే ఆ రోజున బెంద్రన్వాలేని టార్గెట్ చేసి ఆవిడ స్వర్ణ దేవాలయంలోకి సైన్యాన్ని నడిపిన సందర్భమే ఆవిడ మరణం. వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడే రామారావు గారు ఇక్కడ చేసిన దుర్మార్గాలు ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన్ని విమర్శించిన వీడియోలు ఉన్నాయి, సమర్థించిన వీడియో చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఎక్కడో కూటమి లింకులో నుంచి ఈ కార్యక్రమం అంతా నడిపాడు. ఆయన నెమ్మదిగా కాషాయం దిశగా కదులుతూ రామారావు గారిని అడ్డం పెట్టుకుని కదులుతున్నాడు అనే డౌట్ కొంతమందిలో ప్రపంచంలో ఉంది. రెండోది ఆయన ఆంధ్రావాడు, ఆంధ్ర ప్రాంతపు వాళ్ళ ఆసరాతో కదలాలి అనుకోవడం ఏమిటి? అంబేద్కరు, ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు వీళ్ళకి ప్రాంతాలు లేవు, వీళ్ళకి కులాలు లేవు, మతాలు లేవు, అది కూడా చెప్పాడు ఆయన. పైగా వీళ్ళిద్దరిని పట్టుకెళ్ళి అంబేద్కర్ పక్కన నిలబెట్టి మాట్లాడటం, ఇది చాలామంది దళితుల్ని గాయపరిచిన అంశం. ఎందుకంటే రామారావు గారి అకౌంట్లో కారంచేడు అనే ఒక నరమేధం ఉంది, ఆయన ప్రభుత్వ హయాంలోనే జరిగింది అది. ఈయన్ని పట్టుకెళ్ళి అంబేద్కర్ పక్కన కూర్చోబెట్టడం అనేది ఆ ఏరియాలో ఒక సఫకేషన్ ఇచ్చింది. వాళ్ళు మాట్లాడుతున్నారు ఓపెన్గానే. అందుకోసం ఇంత వివాదం అవుతుంది. చూద్దాం ఇది ఎంతవరకు పెడుతుందో. థ్యాంక్ యూ అండి.